క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అత్యంత ఘనముగు నామము కలిగిన క్రీస్తేసు నామమును బట్టి ఈ వాక్కు వినుచున్న మీ అందరికీ దేవుని ఆశీర్వాదము కలుగుగాక. ఈనాడు మన తల్లి తిరుసభ తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. యేసు, మరియ, యోసేపులు కలగలిపినటువంటి ఈ కుటుంబాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ తిరు కుటుంబ పండుగ అనగా ప్రతి కుటుంబం యొక్క పండుగ. కాబట్టి ప్రతి కుటుంబానికి నేను ఈ సమయమున క్రీస్తు పేరిట ఆశీర్వాదములను, శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ తిరు కుటుంబము పండుగ జరుపుకునేటువంటి నేడు మనము కుటుంబం యొక్క లక్షణాలను, బాధ్యతలను గురించి విశదపరుస్తూ ఒక విశ్వసనీయమైనటువంటి కుటుంబమును గురించి బోధించబోతూ ఉన్నాం. మొట్టమొదటగా తిరు కుటుంబము పండుగ ఎప్పుడు ప్రారంభించబడింది? 17వ శతాబ్దం నుండి ఈ పవిత్ర తిరు కుటుంబం పట్ల భక్తి ప్రవక్తలు, గౌరవ ప్రదర్శనలు ఎన్నో ప్రారంభమయ్యాయి శ్రీ సభ చరిత్రలో. కొన్ని మఠ నివాసాలు మరియు సభలు కూడా ఈ తిరు కుటుంబము పేరు మీదుగా స్థాపితమయ్యాయి. కాబట్టి కుటుంబ ఐక్యతను బలోపేతము చేయే క్రమమున 13వ లియో పోపు గారు పవిత్ర తిరు కుటుంబ పండుగను ఈ 17వ శతాబ్దం నుండి అధికారపూర్వకంగా ప్రకటనలోనికి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తిరు కుటుంబమును ప్రత్యేకంగా స్మరిస్తూ, ఈ తిరు కుటుంబం నుంచి అనేకమైనటువంటి విషయాలు ప్రతి కుటుంబము నేర్చుకోవాలా, ప్రతి కుటుంబము తిరు కుటుంబమును పోలి ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ వాక్య పరిచర్య కొనసాగింపబడుతూ ఉన్నది. ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఈ తిరు కుటుంబం యొక్క గొప్పతనాన్ని మన కుటుంబాల్లో అన్వయించుకోవడానికి ముందుగా ఈ తిరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కాస్త వివరించుకుందాం. తిరు కుటుంబములో ముగ్గురు వ్యక్తులున్నారు: యోసేపు, మరియమ్మ, దివ్య బాలయేసు. ఈ ముగ్గురు కలయికతో ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబము ఏర్పడుతూ ఉన్నది. దంపతుల యొక్క దాంపత్య జీవితము బిడ్డల జననం ద్వారా ఫలవంతమైనట్లు దివ్య బాలయేసు ఆ కుటుంబాన్ని ఒక పరిపూర్ణ స్థితికి చేరవేస్తూ ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ తిరు కుటుంబంలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఈ 3 అనేటువంటి సంఖ్య మన యొక్క బైబిల్ చరిత్రలో ప్రత్యేకమైనది. ఎందుకనగా 3 ఒక పరిపూర్ణతకు చిహ్నం. పైగా ఈ తిరు కుటుంబంలోని ఈ పరిపూర్ణత శ్రీసభ చరిత్రలో, విశ్వాస సత్యాలలో అత్యంత ప్రముఖమైనటువంటి సత్యానికి ఇది సారూప్యత కలిగి ఉంది. అది ఏంటో తెలుసా? శ్రీసభ విశ్వాస సత్యాలలో అత్యంత ప్రముఖమైన, ముఖ్యమైన గొప్ప దైవ సత్యము త్రియేక దైవత్వం. త్రిత్వమందు ఉండేటువంటి దేవుని యొక్క కలయిక చాలా గొప్ప సత్యం. దానిని వివరించగలిగేటువంటి పదజాలము గాని, అంత గొప్ప వివరణలు చేయగలిగేటువంటి శక్తి గాని, మేధస్సు గాని మానవునికి లేవు అని చెప్పుకోవాలి. కానీ త్రిత్వమందు ముగ్గురు వ్యక్తులున్నారు. పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుల యొక్క కలయిక త్రిత్వమును ఏర్పరిచింది. కానీ వారు పిలువబడేది మాత్రము ఏకదైవము అని. మరి దైవము త్రిత్వవంతుడై ఉన్నాడని చెబుతూ ఉన్నప్పుడు, అందులో ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన చేసినప్పుడు, ఈ 3 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు సంపూర్ణ పరిపూర్ణతకు గుర్తుగా ఉంటూ ఉన్నది కనుక దేవుడు పరిపూర్ణవంతుడు అని తెలియచెప్పబడుతూ ఉన్నది. ఇదే విధమైనటువంటి ఒక సాదృశ్యము తిరు కుటుంబంలో ప్రస్తావించబడుతుంది. అందుకే తిరు కుటుంబము కూడా ఒక సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి కుటుంబముగా ఎంచబడడానికి తిరు కుటుంబము త్రియేక దేవుని యొక్క సారూప్యతతో మనగలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, ఆ నజరేతు కుటుంబము, తిరు కుటుంబము అన్ని కుటుంబాలకు ఆదర్శవంతమైనప్పుడు, అలాగే ప్రతి కుటుంబము కూడా ఇదే ఆదర్శాన్ని అనుసరించినప్పుడు వారు త్రియేక దేవుని కుటుంబములో నిజమైన బాంధవ్యాన్ని పొందుకుంటారు అని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి కలిసి ఉండగలిగేటువంటి ఏ కుటుంబమైనా కూడా త్రియేక దేవుని బాంధవ్యములో వారు భాగస్థులైనట్టే. అంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా పరోక్షంగా త్రియేక దేవునిలో భాగమే. మీరు చక్కని కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు గుర్తించుకోండి, మీరు త్రియేక దేవునిలో భాగంగా బ్రతుకుతున్నారు. ఆ అనుగ్రహము, ఆ ఆశీర్వాదం మీకు లభించినట్లే.
కుటుంబానికి ఇంతటి భాగ్యం ఒకటి ఉంటుంది కాబట్టి, కుటుంబ జీవన స్థితిగతులను ఎప్పటికెప్పుడు పరిశోధించాలా, పరిశీలించాలా, క్రమపరుచుకోవడం గూడా నేర్చుకోవాల. మరి ప్రియులకు సహోదరులారా, ఈనాడు కుటుంబ పరిస్థితి విషయానికొస్తే దయానీయమని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలమున ముఖ్యముగా ఈ ఆధునిక కాలమున కుటుంబము అతిపెద్ద చిక్కుల్లో ఉందనే చెప్పాలి. ఈ ప్రపంచములో కనుమరుగవుతున్న జంతువులు ఎలాగైతే ఉన్నాయో, అదే విధంగా కనుమరుగవుతున్న కుటుంబ వ్యవస్థలు కూడా ఉన్నాయి. పచ్చని పందిరి ఆకులు వేసి జరిపిన పెళ్లి, ఆ ఆకులు వాడేలోగా విడాకుల దారిలో పడుతూ ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కుటుంబము, దాని వ్యవస్థ ఈ లోక పునరుద్ధరణకు చాలా ముఖ్యమైంది. అదే కుటుంబము ధ్వంసమవుతూ ఉన్నప్పుడు, ఈ లోకము యొక్క మూలాలే తుడిచిపెట్టబడతాయి. కుటుంబ వ్యవస్థ ధ్వంసమవుతూ ఉన్నప్పుడు మానవ జీవితాలు కూడా ధ్వంసమవుతాయి. చిన్నాభిన్నమవుతాయి. ఇటువంటి కఠిన పరిస్థితుల కారణంగా చాలామంది ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతున్నారు. 10 మందితో కలిసి పని చేయడం కంటే కూడా, లేదా కుటుంబంతో ఉండడం కంటే కూడా, ఒక్కడిగా చేతనైన కాడికి పని చేసుకొని ఉండిపోదామనేటువంటి మనస్తత్వము లేకపోలేదు ఈనాటి ప్రజల్లో. అలాగే వివాహపు అంతస్తున ప్రవేశించుటకు కొందరు జాప్యం చూపిస్తున్నారు. కలిసి ఉండగలమా అనే సందేహాలతో అనేక మంది పీడింపబడుతున్నారు. అందుకే ఒంటరిగా ఉండదలచిన భావాలే మరింత ఎక్కువగా కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. విచ్ఛిన్నము కూడా చేస్తూ ఉన్నాయి. అసలు సైతాను యొక్క అతిపెద్ద కుట్ర దేని మీద చేస్తాడో తెలుసా? కుటుంబ జీవితాల మీద. ఆనాడు దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత తనకు తోడుగా ఏవమ్మను ఇస్తాడు. ఆ ఇద్దరిని ఒక దాంపత్య జీవితమందు ఐక్యమయ్యేలాగా చేస్తాడు. అసలు కథ అక్కడనే మొదలవుతుంది. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా ఒక్కడిగా ఈ లోకములో ఉన్నప్పుడు, ఏవమ్మ ఇంగా ఈ లోకంలో రాకుండా ఉన్నప్పుడు, ఆదామును ఏనాడు సర్పము, సైతాను వచ్చి శోధించలేదు. కానీ ఎప్పుడైతే తనకు ఏవమ్మ జత అవుతుందో, వారిని ఒక కుటుంబముగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చెందమని దీవిస్తాడో, వారిని దేవుడు ఒక ఐక్యతతో, విడదీయబడనటువంటి ఒక బంధముతో దీవిస్తాడు. ఎప్పుడైతే వారు ఇంత ఐక్యత కలిగిన కుటుంబముగా ఏర్పడుతారో, సైతాను ఈర్ష్య పెట్టుకుంటాడు. వారిని బట్టి అసూయ చెందడం మొదలుపెడతాడు. అందుకే అతడు ఈర్ష్యతో వారిని చెడగొట్టేటువంటి ప్రయత్నంతో శోధించడం మొదలుపెడతాడు. సైతాను ఈర్ష్య పడుతున్నాడు, సైతాను మనల్ని చూసి అసూయ పడుతూ ఉన్నాడు అంటే, మన కుటుంబ బాంధవ్యాలు, ఈ కుటుంబ ఐక్యతలు ఎంత గొప్పవై ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకునండి. కుటుంబములో ఎవ్వరిని ప్రభావితం చేసినా అది కుటుంబం అంతా కూడా ప్రభావితం అయ్యేలాగా చేస్తుంది. ఏవమ్మ పాపం చేయగా అది ఆదాము వరకు పాపం వెళ్ళింది. ఆదాము తర్వాత అది వారి సంతతికంతటికి కూడా పాపం పాకింది. అది మొదలుకొని కుటుంబ స్థితిని ధ్వంసము చేసేటువంటి శక్తులు ఈ లోకములో వస్తూనే ఉన్నాయి. వీరు ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుని చేత ఒక దంపతులుగా, కుటుంబంగా ఆశీర్వదించబడ్డారు. ఏదెను తోట ఒక దైవ కుటుంబం అయితే, దానిలో భాగము వీరి కుటుంబం. కానీ ఎప్పుడైతే వీరు శోధింపబడుతూ ఉన్నారో, వీరు దైవ కుటుంబం నుంచి, ఏదెను తోట నుంచి వీరు విభజించబడతారు, వేరు చేయబడతారు. అక్కడి నుంచి వీరు గెంటి వేయబడతారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతున్నది, అలా బయటికి వచ్చినటువంటి ఈ దంపతుల మధ్య మళ్ళా శోధన వచ్చింది. వీరు మళ్ళా ఇరువురు విడిపోవడానికి విడాకులనేటువంటి ఒక ఆలోచనను, ఒక పత్రాన్ని మోషే అనుమతించాల్సి వస్తుంది. ప్రభువు అంటూ ఉన్నాడు కదా, మీ హృదయ కాఠిన్యం వలననేనండి మోషే విడాకులను అనుమతించాడు. కానీ వాస్తవానికి అలా లేదు. ఆ వ్యవస్థ అలా లేదు. విడిపోయేటువంటి ఆలోచన దానికి లేదు. అటువంటిది కుటుంబ వ్యవస్థలో గాని, దాంపత్య జీవితంలో గాని లేనే లేదు. కాబట్టి ఇంటివారుగా ఉన్నటువంటి మీకు, మిమ్ములను ఒంటరిగా మార్చడమే కుటుంబానికి ఉండేటువంటి, దంపతులకు ఉండేటువంటి అతి పెద్ద శోధన, అతి పెద్ద పరీక్ష కూడా. ఇది మీకు ఇంకా స్పష్టంగా అర్థమవ్వాలి అంటే ఒక విషయం మనసులో పెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా ఐక్యపరిచేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ సైతాను ఎప్పుడు విడగొట్టి విభజనలు సృష్టించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆది నుండి మనం చూస్తే సమస్తము శూన్యమైనటువంటి స్థితి నుంచి దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత ఆ సృష్టిలో మనిషిని తయారు చేశాడు.
అతడు ఒంటరిగా ఉన్నాడని అతనికి ఒక తోడునిచ్చాడు. ఒక కుటుంబాన్ని చేశాడు. వారే పిల్ల పాపలతో జీవించేలాగా ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలాగా చేశాడు. కానీ సైతాను ఏం చేస్తూ ఉన్నాడు? ఇలా ఒక ఐక్యమైన కుటుంబముగా ఏర్పడినటువంటి వాళ్ళని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. వారిని ఒంటరి చేస్తాడు. ఎలాగైతే దేవుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పాడో, ఇక్కడ సైతాను చేసే ప్రయత్నం ఏంటి? దంపతులను విడగొట్టి ఒంటరిని చేయాలా? వారిని ఒంటరిని చేస్తే పిల్లల జీవితం ఆగమవుతుంది. వారు మళ్ళా తమ యొక్క జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక శూన్యమైనటువంటి స్థితిలోనికి వస్తుంది. దేవుడు శూన్య స్థితి నుంచి సమస్తాన్ని సృష్టించి ముందుకు నడిపిస్తూ ఉంటే, ఈ సైతాను యొక్క శోధన వలన మనం మళ్ళా విభజించబడి, మళ్ళా మనం వెనక్కి శూన్యమగు స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నామని తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులకు సహోదరులారా. సైతాను ఇటువంటి శోధన విధానంతో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుకనే, క్రీస్తు ప్రభువు ఒక కుటుంబములోనే జన్మించడానికి చిత్తగించాడు. ఆ దివ్య బాల యేసు ఎలా జన్మించాడు? ఎవరికి జన్మించాడనేది మనం ఆలోచన చేస్తే, మరియ యోసేపుల యొక్క దాంపత్య జీవ ఫలంగా అతడు జన్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ యోసేపు గారిని పరిశుద్ధ గ్రంథము నీతిమంతుడుగా వర్ణిస్తుంది. మరియ తల్లిని ఒక నిర్మలమైన, ఎటువంటి అశుద్ధము లేని, కళంకము లేని స్త్రీగా వాక్కు మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే నీతిమంతుడగు తండ్రి స్థానంలో యోసేపు ఉన్నారు. నిర్మలమైన తల్లి స్థానంలో మరియ తల్లి ఉంది. వారితో పాటుగా క్రీస్తు వారికి జన్మించటము ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇది అన్ని కుటుంబాలకు కూడా ఒక ఆదర్శము, ఒక మాతృకని చెబుతూ ఉన్నాము. కారణం ఏంటి అంటే, ఏ కుటుంబంలో అయితే ఒక నీతిమంతుడగు భర్త ఉంటాడో, నిర్మలమైన భార్య కలిగి ఉంటారో, అక్కడ ఆ జంట ఒక పవిత్ర కుటుంబంగా ఎంచబడుతుంది. అది ఒక తిరు కుటుంబాన్ని పోలినటువంటి కుటుంబముగా మార్చబడుతుంది. అక్కడ జన్మించేటువంటి బిడ్డలు నిజముగా ఆ దేవుని కృప వలన పొందినటువంటి బహుమానాలుగా ఎంచబడుతూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. మరి మనం అనుకోవచ్చు, ఇదిగో తిరు కుటుంబము దేవుని అనుగ్రహముతో ఉంది కాబట్టి వారు ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డారు అని. వాస్తవం ఏంటి అంటే, వారు కూడా ఎలాగైతే మనందరి కుటుంబాలు అనుభవించేటువంటి బాధలున్నాయో అవన్నీ వారు అనుభవించారు. ఇహలోకపు కుటుంబ జీవితపు సాధక బాధలన్నీ వారు రుచి చూశారని చెప్పాలి. ఆ కుటుంబాన్ని చూడండి. ఒక చోట నుండి మరొక చోటుకు ఎప్పుడు కూడా పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఆ చిన్నారి బాలయేసును తీసుకొని. ఎప్పుడైతే హేరోదు తమ కుటుంబాన్ని చంపడానికి, ఆ బాలును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇక్కడ మా కుటుంబం విడిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశం అక్కడ సృష్టించబడుతుంది. అందుకే వెంటనే ఆ యొక్క యోసేపు గారు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వారిని తీసుకొని ఐగుప్తుకు వెళ్తున్నట్టుగా ఈనాటి సువిశేషంలో చదువుతున్నాం. ఆ తర్వాత మళ్ళా వచ్చి నజరేతుకు వచ్చి సెటిల్ అవుతూ ఉన్నాడు. అంటే ఈ కుటుంబాన్ని విడగొట్టేటువంటి ప్రతి శక్తి నుంచి, ప్రతి సందర్భం నుంచి వీరు మరొక స్థలానికి వెళుతున్నారు. వెళ్ళమనే దూత చెబుతుంది. అంతేకాని విడిపొమ్మని చెప్పడం లేదు. ఇక్కడ కష్టం వచ్చింది, ఇది నేను భరించలేకున్నాను, లేకపోతే ఇది వదిలేసి వెళ్ళిపోతాను, విడిచిపెట్టిపోతాను అని అనుకోవచ్చు యోసేపు గారు. ఏనాడు అతడు అనుకోలేదు. అటువంటి దృక్పథంతో మరియ తల్లి కూడా ఏనాడు జీవించలేదు. కష్టమో, సుఖమో, బాధో, వ్యధో, ఏ సమయమో ఏదైనా కూడా కానీ వారు ఐక్యత కలిగి జీవించారు. ఒక నిజమైన కుటుంబానికి ఉండేటువంటి అతి గొప్ప లక్షణము ఈ ఐక్యత. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత క్లిష్టమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు నెట్టివేయబడినా వారు కలిసే ఉంటారు. తమ కుటుంబాన్ని విడగొట్టేటువంటి శక్తి నుంచి వారు దూరంగా పారిపోతారే కానీ, కుటుంబాన్ని విడగొట్టడానికి లేదా విడిపోవడానికి వారు ఏనాడు మొగ్గు చూపరు ప్రియులకు సహోదరి సహోదరులారా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, వారు తమ కుటుంబంలోని క్రీస్తును కాపాడుకోవడానికి వారు తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రీస్తును కాపాడుకోవడం కోసమే వారు తమ సొంత ప్రజలకు దూరమయ్యారు, ఇంటికి దూరమయ్యారు. సుదీర్ఘమైనటువంటి దూరాలు ప్రయాణం చేసి జీవనము సాగించటం మొదలుపెట్టారు. కేవలము క్రీస్తును కాపాడుకోవడం కోసం. ఈనాడు దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మీరందరూ కూడా గమనించాలి, మీ మధ్య క్రీస్తు ఉన్నాడు.
మీ జీవితము, మీ కుటుంబము, మీ దాంపత్య జీవితము క్రీస్తు యొక్క ఆశీర్వాదములతో నింపబడింది. క్రీస్తు అనుగ్రహం మీ మధ్యలో ఉందండి. ఏది ఏమైనా కూడా మీతో పాటు ఉండేటువంటి ఈ క్రీస్తు అనుగ్రహాన్ని కాపాడుకోండి. మిమ్మల్ని విడగొట్టేటువంటి ఏ శక్తి మీ దగ్గరకు వచ్చినా కూడా ఈ అనుగ్రహాన్ని మాత్రం పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే వాక్యే చెబుతున్నది, దేవుని అనుగ్రహము కల వారికే ఈ కుటుంబ జీవితం సాధ్యమవుతుంది. వేరే ఎవ్వరికీ సాధ్యము కాదు అని ప్రభువే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మీరు తిరు కుటుంబం యొక్క చిత్రాన్ని చూడండి. అక్కడ అటు ఇటు మరియు యోసేపులు నిలబడుతూ ఉంటే మధ్యలో క్రీస్తు ప్రభు ఉంటాడు. ఎందుకంటే వారి ఇద్దరిని పట్టి ఉంచేది క్రీస్తే. అదే విధంగా మీ దాంపత్య జీవితం కావచ్చు, మీ కుటుంబ జీవితం కావచ్చు, మనల్ని పట్టి ఉంచేది కేవలము దేవుని యొక్క అనుగ్రహమే. ఆ కృపతోనే మనం ముందుకు సాగిపోతున్నామని మనం తెలుసుకోవాలి. అందుకే ప్రియులకు సహోదరులారా, మన కుటుంబ ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా ప్రార్థించటం. ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండు కుటుంబము అని 2వ జాన్ పాల్ పాపు గారు మనకు తెలియజేశారు. రోజు కొంతసేపైనా అనువైన సమయాన ప్రార్థించడానికి సమయాన్ని వెచ్చించాలి. మీరు ప్రార్థించండి. కుటుంబము ఇంటిల్లిపాదిగా కలిసి ప్రార్థించండి. తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి వారు నేర్చుకుంటారు. అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళడం నేర్చుకోండి. అది మీ ఐక్యతను చూపిస్తుంది. ఆఖరికి దేవాలయానికి, చర్చికి రావడానికి కూడా మీరు కలిసికట్టుగా వెళ్ళండి. కొన్ని నిర్ణయాలు ఇంట్లో చర్చించి తీసుకోండి. అన్నీ కూడా ఇంటి పెద్ద నేనే అనో, నేనే చెప్పాలనో, లేకపోతే నాకే తెలుసనేటువంటి అటువంటి ఆలోచన ధోరణి కాకుండా ప్రతీదీ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరి అవగాహనను కూడా తీసుకొని ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి. అంతే విధంగా సంతోషమైన, దుఃఖమైన అందరము కలిసి పంచుకోవడం నేర్చుకోవాలి. ఒక కుటుంబ జీవితానికి ఇది చాలా అవసరం. ఒకరి దుఃఖము ఒక్కరిదే అయినా కూడా అందరూ పంచుకొని వారిని ఓదార్చగలగాలి. అదే విధంగా సంతోషము ఒక్కరిదే అయినా అది అందరూ పంచుకోగలిగితే అది రెట్టింపవుతుందని మనం తెలుసుకోవాలి. కుటుంబ జీవన విధానంలో మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గౌరవించుట నేర్చుకోవాలి. నీ తల్లిదండ్రులను నీవు గౌరవించుట ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు 10 ఆజ్ఞలను మనకు ఒసగాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా మనం ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో తెలియజేస్తాయి. కానీ వాటిలో కేవలం ఒక్క ఆజ్ఞకు మాత్రమే చాలా ప్రత్యేకత ఉంటుంది. అది 4వ ఆజ్ఞ. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఈ ఆజ్ఞ మనకు తెలియచేస్తూనే ఒక దీవెన దానితో పాటు వస్తూ ఉంటున్నది. అది తల్లిదండ్రులను గౌరవించుము అని చెప్పేటువంటి ఆజ్ఞ. మనము పాత నిబంధనలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం చెబుతూ ఉన్నది. మీ తల్లిదండ్రులను మీరు గౌరవింపుము, అట్లైనా నేల మీద మీరు బహుకాలము క్షేమముగా జీవింతురు అని చెబుతుంది. అదేవిధంగా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉన్నాము. మీ తల్లిదండ్రులు మీరు గౌరవింపుము, దేశములో మీరు చిరకాలము జీవింతురు అని వాక్కు తెలియజేస్తూ ఉన్నది. అంటే కేవలము ఈ ఒక్క ఆజ్ఞకు, తల్లిదండ్రులను గౌరవించాలి అని తెలియచేసే ఈ ఆజ్ఞకు మాత్రమే ఒక దీవెనను దేవుడు జోడించాడు. ఇదే ఈ ఆజ్ఞ యొక్క ప్రత్యేకత. అంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించడం ద్వారా మనం దీవెనలు పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం. ఈనాటి మొదటి పట్టణంలో సిరాపతుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం చూడండి. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకూనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు, అతని ప్రార్థన దేవుడు ఆలకించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాయి. తల్లిదండ్రుల ఎడల తమ పిల్లలు ఎంత గౌరవాన్ని మనం చూపిస్తే అది అంత ఆశీర్వాదకరము ఆ పిల్లలకు అని అర్థమవుతున్నది. ఈనాడు ఈ ఆధునిక సమాజంలో తల్లిదండ్రుల ఎడల పిల్లలకు ఒక గౌరవమును చూపించేటువంటి ఆ బుద్ధి సన్నగిల్లిపోతుంది. ఆ విధానము ఎవరికీ కూడా అలవాటు అవ్వడం లేదు. తల్లిదండ్రులను కూడా అగౌరవపరచడం జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యముగా ఈ ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు?
వృద్ధాప్య బారిన పడినటువంటి ఈ తల్లిదండ్రులను చూసుకునేటువంటి వ్యక్తులు లేక, వారు ఇటువంటి యొక్క ఆశ్రమాల్లో ఉంచి వదిలేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులున్నప్పుడు దేవుని వాక్కు ఏం చెబుతుందో వినండి. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయంలోనే మనం చదువుతూ ఉన్నాము. వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతన్ని అలక్ష్యము చేయరాదు. నీవు జనకునిపై చూపినటువంటి కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. చూడండి, వారి యొక్క తండ్రులు వృద్ధులైనా కూడా వారిని ఆదరిస్తూనే ఉండాలి. ఆఖరికి వారికి మతి చలించినా కూడా నీవు వారిని చూసుకోవాలనే వాక్కు చెబుతుంది. ఈనాడు చాలా మందిము కూడా ఏమీ లేనటువంటి మన పరిస్థితుల్లో తల్లిదండ్రులు మనల్ని నిలబెట్టి ఉంచితే, ఇప్పుడు అదే తల్లిదండ్రులను చూసుకోవడానికి ఆ బిడ్డలకు సమయమే లేనటువంటి పరిస్థితిగా ఉంటూ ఉన్నది. ఒకప్పుడు నీవు జన్మించినప్పుడు నీకంటూ ఎవ్వరూ ఉండలేదు. కానీ నీ తల్లిదండ్రులు నీకున్నారు. కానీ ఇప్పుడు వారు మరణ ఛాయలకు దగ్గరగా ఉన్నప్పుడు వారికంటూ ఎవ్వరు ఉండరు. కానీ నీవు ఉండడం నేర్చుకో. ఏమీ లేనటువంటి నీ పరిస్థితికి నీకు అన్నీ ఇచ్చారు నీ తల్లిదండ్రులు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు వృద్ధులైనప్పుడు ఏమీ లేని వారై వారుంటారు. వారిని అనాధారము మనము చెయ్యకూడదు అని తెలుసుకోవాలి. ఏమీ తెలియనటువంటి మనకు అన్ని విషయాలు తెలియచెప్పారు, నేర్పించారు. ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి నీవు మూర్ఖుడిగా వారిని దూరం పెట్టడము మంచిది కాదు. ఏమీ తెచ్చుకోలేనటువంటి నీ స్థితిలో కూడా వారు నీకు అన్ని తెచ్చి అన్ని నీ ముందు సమకూర్చి పెట్టారు. ఇప్పుడు వారు వృద్ధాప్యమున ఏమీ తెచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారితో తెగదెంపులు చేసుకుని పోవద్దు. అది నీ పక్షమున ఘోర పాపముగా ఎంచబడుతుందని మనం తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, మనము ఈనాడు ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత ఉన్నవాళ్ళమైనా మారుతూ ఉన్నాము అంటే తల్లిదండ్రులు మనకు చూపినటువంటి మార్గము. ఈనాడు మనము ఎంతో అభివృద్ధిని పొందుకున్నామనో, లేదా ఎన్నో గొప్ప చదువులు చదివామనో, లేదా దూరంగా ఉంటున్నామనో, గొప్ప స్థానాల్లో ఉంటున్నామనో అనేటువంటి విషయాల మీదుగా తల్లిదండ్రులని తక్కువ చేసి చూడడం, లేదా చూడకుండా ఉండడం ఒక మహా పాపముగా ఎంచబడుతుందని ఈనాడు మనం తెలుసుకోవాలి. ప్రియులకు సహోదరులారా, అదే విధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క ఆశలను, ఆలోచనలను, వారి ఆశయాలను కూడా గౌరవించి వారిని ఎదగడానికి వారికంటూ ఒక స్వతంత్రాన్ని కలిగింపచేయాలి. ఈ విధంగా తల్లిదండ్రులు, పిల్లలు, దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోగలగడం వల్లనే కుటుంబము ఐక్యత కలిగి ఉంటుంది, ముందుకు సాగిపోతుంది. అలాని మన అందరి కుటుంబాలు ఒక పరిపూర్ణ స్థితిలో ఇప్పటికే ఉన్నాయా అంటే లేదు. ప్రతి కుటుంబంలోనూ లోపాలుంటాయి. అసలు లోపాలు లేనటువంటి కుటుంబమే ఉండదు. తల్లిదండ్రుల్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, అందరి జీవితాల్లో లోపాలున్నాయి. కానీ మనము ఎంతో ఇష్టంగా మనగలిగేటువంటి స్థలము మన కుటుంబమే. మనం ఎంతో సంతోషంగా గొప్ప గొప్ప పార్కులను, స్థలాలను చూడడానికి వెళ్తాం. అక్కడికెళ్ళి వాటిని చూసినప్పుడు చాలా సంతోషపడతాం. కానీ అది కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు. తర్వాత మళ్ళా తిరిగి మన ఇంటికే వస్తాం. అక్కడ ఆ స్థలం బాగుందనో, ఆ పార్కులోనే మనం 24 గంటలు ఉండాలని ఎవరు కోరుకోం. కానీ 24/7 మనం మన కుటుంబంలోనే ఉంటాం. ఎన్నో ఏసీలు ఉన్నటువంటి మాల్స్, థియేటర్స్‌లో మనం కొన్ని గంటలే ఉండగలం. కానీ మన ఇళ్ళలో ఒట్టి ఫ్యాన్‌లు ఉన్నా కూడా సంవత్సరాల తరబడి అదే ఇంటిలో మనం జీవించగలుగుతాం. అక్కడేదో ఏసీ ఉందని కాదు. అక్కడ నాకు తెలిసిన వారున్నారు, నా వారున్నారు, నన్ను ఆదరించు వారున్నారనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మనము ఒకే కుటుంబమందు సంవత్సరాలుగా కలిసి ఉంటాం. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు మన కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయి? ఎలా మనం జీవిస్తూ ఉన్నాం? ఏ కుటుంబము పరిపూర్ణమైన కుటుంబము కాకపోయినప్పటికీ కూడా ప్రతి కుటుంబము ఆ తిరు కుటుంబము వలె ఆదర్శవంతమైన కుటుంబముగా మారాలి. తద్వారా మనము ఆ త్రియేక సర్వేశ్వరుని యొక్క సాదృశ్యముతో బ్రతకగలిగేటువంటి కుటుంబముగా మార్చబడతాం. కాబట్టి అటువంటి గొప్ప కృప మనకు కావాలి. కుటుంబ జీవితాలలో కలిగేటువంటి అలజడులకు నీవు నేను ఎంత కారణమో ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ఈ కుటుంబ అలజడులు మన మనశ్శాంతి కరువయ్యేలాగా చేస్తాయి. గుండె బరువయ్యేలాగా చేస్తాయి. కంట నీరు చెరువయ్యేలాగా చేసి మనల్ని తీవ్రమైన ఇబ్బంది పెడతాయి. అందుకే కుటుంబము ఎప్పుడు భద్రంగా ఉండాలి. కుటుంబము ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలి. అప్పుడు ప్రతి జీవితము, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితము కూడా బాగుంటుంది. సురక్షితంగా ఉంటుంది. సంతోషదాయకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా. కాబట్టి ఈనాడు ప్రార్థిద్దామండి. ఆ దేవాది దేవుడు తన గొప్ప కృప చేత మనలను ఆదరించాలి, ఆశీర్వదించాలని మన కుటుంబాలన్నింటినీ ఆ త్రియేక దేవుని యొక్క వర ప్రభావమున తిరు కుటుంబం యొక్క పోలికగా మనందరి కుటుంబాలను మార్చాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం. ప్రభువు మిమ్ము దీవించుదురుగాక. ఆమేన్.